మీరెప్పుడైనా ఒక విషయం గమనించారా? మనం ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనలో చాలామంది వేరేవాళ్ల కోసమే బ్రతుకుతున్నారు. నేనీ బట్టలు వేసుకుంటే పక్కవాళ్లేమనుకుంటారు? నేనీ నిర్ణయం తీసుకుంటే నా బంధువులేమనుకుంటారు? నేను ఫెయిలైతే సమాజం నన్ను చూసి నవ్వుతుందేమో? ఈ ఒక్క భయమే, ఈ ఒక్క ఆలోచనే ప్రపంచంలో కోట్లాది మంది కలలను సమాధి చేస్తోంది. ఇప్పుడు మీకొక ప్రశ్న రావచ్చు. సమాజంలో ఉన్నాక పక్కవాళ్లను పట్టించుకోకుండా ఎలా ఉంటాం? వాళ్ల మాటలను గాలికి వదిలేస్తే మనం ఒంటరివాళ్లమైపోతాం కదా అని. కాని ఇక్కడే మీరొక పెద్ద నిజం తెలుసుకోవాలి. సైకాలజీలో స్పాట్లైట్ ఎఫెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దీని అర్థమేంటంటే, ప్రపంచం మొత్తం నా గురించే మాట్లాడుకుంటోంది, అందరూ నన్నే గమనిస్తున్నారు అని మన బ్రెయిన్ క్రియేట్ చేసే ఒక ఇల్యూజన్, అంటే భ్రమ. నిజానికి ఎవరికీ మీ గురించి ఆలోచించే అంత టైం లేదు. అందరూ వాళ్ల జీవితాల్లో, వాళ్ల సమస్యల్లో బిజీగా ఉన్నారు. కాని ఈ జడ్జ్మెంట్ అనే భయం నుండి బయటపడటం ఎలా? మనశ్శాంతిగా మనకు నచ్చిన జీవితాన్ని జీవించటం ఎలా? సుమారు 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు మరియు జెన్ మాస్టర్లు చెప్పిన కొన్ని అద్భుతమైన జీవిత సత్యాలున్నాయి. ఈరోజు మనం 3 పవర్ఫుల్ బౌద్ధ కథల ద్వారా ఎవర్నీ పట్టించుకోకుండా బ్రతకడం ఎలాగో నేర్చుకోబోతున్నాం. ఈ 3 కథలు మీ మైండ్సెట్ని పూర్తిగా మార్చేస్తాయి. మీలో ఉన్న భయాన్ని, ఓవర్ థింకింగ్ని నాశనం చేస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా ఆ అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. అవమానాలను ఒక బహుమతిలా స్వీకరించడం. ఒకానొక సమయంలో గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణిస్తున్నాడు. బుద్ధుడి బోధనలు, ఆయనకు వస్తున్న కీర్తి ప్రతిష్టలు చూసి ఆ గ్రామంలోని ఒక యువకుడికి విపరీతమైన కోపం, అసూయ కలిగాయి. ఈ సన్యాసి ఏమీ చేయకుండానే ప్రజలందరిచేత దేవుడిలా పూజించబడుతున్నాడు, వీడి అసలు రంగు బయటపెట్టాలి అని ఆ యువకుడు నిర్ణయించుకున్నాడు. బుద్ధుడు ఒక చెట్టు క్రింద ప్రశాంతంగా కూర్చొని తన శిష్యులకు బోధిస్తున్న సమయంలో ఆ యువకుడు అక్కడికి వచ్చి బుద్ధుణ్ణి అందరి ముందు దారుణంగా తిట్టడం మొదలుపెట్టాడు. "నువ్వొక మోసగాడివి, ప్రజలను మభ్యపెడుతున్నావు, నీకేమీ తెలియదు" అంటూ ఎన్నో కఠినమైన మాటలన్నాడు. అక్కడున్న శిష్యులకు విపరీతమైన కోపం వచ్చింది. కాని బుద్ధుడు మాత్రం తన ముఖంలో చిరునవ్వు చెరగకుండా ఎంతో ప్రశాంతంగా ఆ యువకుడు చెప్పేది వింటున్నాడు. ఎంత తిట్టినా బుద్ధుడిలో ఏ మార్పూ రాకపోవడంతో ఆ యువకుడు అలిసిపోయి, "నేను నిన్ను ఇన్ని మాటలంటున్నాను కదా, నీకు కోపం రావడం లేదా? ఎందుకలా పిచ్చివాడిలా నవ్వుతున్నావు?" అని అడిగాడు. అప్పుడు బుద్ధుడు చాలా ప్రశాంతంగా, "నాయనా, నువ్వు నాకోసం ఒక పండ్లబుట్టను బహుమతిగా తెచ్చావనుకో. నేను ఆ బహుమతిని తీసుకోడానికి నిరాకరిస్తే ఆ పండ్లబుట్ట ఎవరి దగ్గర ఉండిపోతుంది?" అని అడిగాడు. ఆ యువకుడు వింతగా చూస్తూ, "అందులో ఏముంది? నేను తెచ్చిన బహుమతి నువ్వు తీసుకోకపోతే అది నా దగ్గరే ఉండిపోతుంది కదా" అన్నాడు. దానికి బుద్ధుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, "సరిగ్గా అలాగే ఇప్పుడు నువ్వు తెచ్చిన కోపాన్ని, అవమానాల్ని, ద్వేషాన్ని నేను స్వీకరించడం లేదు. కాబట్టి అవన్నీ ఎవరి దగ్గర ఉండిపోతాయి?" అనడిగాడు. ఆ మాట వినగానే ఆ యువకుడి అహంకారం బద్దలయింది. తలదించుకొని బుద్ధుడికి క్షమాపణలు చెప్పాడు. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది, ప్రస్తుత సమాజంలో మనం ప్రతిరోజూ ఇలాంటి వ్యక్తులనే కలుస్తుంటాం. సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ చేసేవాళ్లు, ఆఫీసులో మనల్ని తక్కువ చేసేవాళ్లు, బంధువుల్లో మనల్ని విమర్శించేవాళ్లు ఎంతోమంది ఉంటారు. వాళ్లు మీ మీద విసిరే ప్రతి నెగటివ్ మాట ఒక బహుమతిలాంటిది. దాన్ని స్వీకరించాలా వద్దా అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. వాళ్లు మిమ్మల్ని జడ్జ్ చేసినప్పుడు మీరు రియాక్ట్ అయ్యారంటే వాళ్ల బహుమతిని మీరు తీసుకున్నట్టే. ఎవరైతే ఇతరుల మాటలకు రియాక్ట్ అవ్వడం మానేస్తారో వాళ్ల జీవితంలోకి ఎలాంటి నెగటివిటీ ప్రవేశించదు. ఎవర్నీ పట్టించుకోకుండా బ్రతకడానికి మొదటి మెట్టు విమర్శలను స్వీకరించకపోవడం. గతాన్ని మోయడం ఆపేయండి. ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దాం. చాలామందికి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే భయం కంటే నిన్న ఎవరో అన్న మాటలను ఈరోజు వరకు మైండ్లో మోస్తూ కుమిలిపోవడం పెద్ద సమస్య. దీని గురించి ఒక అద్భుతమైన జెన్ కథ ఉంది. ఇద్దరు బౌద్ధ సన్యాసులు ఉదయాన్నే తమ ఆశ్రమానికి తిరిగి వెళ్తున్నారు. దారిలో ఒక పెద్ద నది అడ్డొచ్చింది. ఆ నదికి ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. ఆ నది ఒడ్డున ఒక అందమైన యువతి నిలబడి ఉంది. ఆమెకు నది దాటాలని ఉంది, కాని నీటి ప్రవాహం చూసి భయపడుతోంది. సన్యాసులకు స్త్రీలను తాకడం, వాళ్లతో మాట్లాడడం నిషిద్ధం.
ఇది బౌద్ధ ధర్మంలో ఒక కఠినమైన నియమం. కాని ఆ ఇద్దరి సన్యాసుల్లో ఒకరైన వృద్ధ సన్యాసి ఆ యువతి పరిస్థితిని చూసి వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి ఆమెను తన భుజాలపై ఎక్కించుకుని నదిని దాటించాడు. ఆ యువతికి కృతజ్ఞతలు చెప్పి ఆమె దారిన ఆమె వెళ్ళిపోయింది. ఈ ఇద్దరు సన్యాసులు మౌనంగా ఆశ్రమం వైపు నడవడం మొదలుపెట్టారు. కాని రెండవ సన్యాసి అంటే యువ సన్యాసి మనసులో ఒకటే గందరగోళం, రకరకాల ఆలోచనలు. ఇతని ఎంత పెద్ద తప్పు చేశాడు? ఒక సన్యాసయ్యుండి ఒక స్త్రీని తాకుతాడా? భుజాలపై ఎక్కించుకుంటాడా? ఇది ఆశ్రమంలో గురువుగారికి చెబితే ఏమవుతుంది? పక్కవాళ్లేమనుకుంటారు? అంటూ తనలో తాను ఉడికిపోతున్నాడు. ఇలా కొన్ని గంటలపాటు ప్రయాణం సాగింది. ఆశ్రమం చేరుకునే సమయానికి ఆ యువ సన్యాసికి సహనం నశించి పెద్దగా అరిచాడు. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఒక స్త్రీని తాకకూడదని మన నియమాలు చెబుతున్నాయి కదా, నువ్వా యువతిని భుజాలపై ఎలా ఎక్కించుకున్నావు? అని ప్రశ్నించాడు. అప్పుడా వృద్ధ సన్యాసి ప్రశాంతంగా వెనక్కి తిరిగి, మిత్రమా, నేను ఆ యువతిని నది ఒడ్డునే వదిలేసి వచ్చాను. నువ్వింకా ఆమెను నీ మనసులో ఎందుకు మోస్తున్నావు? అని అన్నాడు. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది, సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎవరో ఒకరు మనల్ని హర్ట్ చేస్తారు, మన గురించి తప్పుగా మాట్లాడతారు. అదక్కడ జరిగిన ఒక సంఘటన మాత్రమే. కాని దాన్ని మనం మనసులో పెట్టుకుని రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి మోస్తూ ఉంటాం. సైకలాజికల్గా దీన్ని కాగ్నిటివ్ లోడ్ అంటారు. మీరు ఇతరుల అభిప్రాయాలను మోస్తున్నంతకాలం మీ కలల కోసం పనిచేసే ఎనర్జీ మీ బ్రెయిన్లో ఉండదు. ఎవరో ఏదో అన్నారని, మిమ్మల్ని అవమానించారని ఆ భారాన్ని మనసులో ఎందుకు మోస్తున్నారు? నది ఒడ్డున వదిలేసినట్టు అక్కడే వదిలేయండి. అప్పుడే మీరు స్వేచ్ఛగా ఎవర్నీ పట్టించుకోకుండా ముందుకెళ్లగలరు. ఈ మూడవ భాగం మీ మైండ్ సెట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళుతుంది. ఎందుకంటే మనం ఎవర్నీ పట్టించుకోకుండా ఉండాలి అంటే మనలో ఉన్న అహం అంటే ఈగో చనిపోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఖాళీ పడవ అనే ఒక ప్రసిద్ధ జెన్ కథను విందాం. ఒక వ్యక్తి నదికి అవతలి ఒడ్డుకు వెళ్లడానికి తన చిన్న పడవలో ప్రయాణిస్తున్నాడు. ఆ రోజు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉంది. అతడు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా తెడ్డువేస్తున్నాడు. సడన్గా అతనికి ఎదురుగా వస్తున్న ఒక పెద్ద పడవ వేగంగా వచ్చి ఇతని పడవను ఢీగొట్టింది. వెంటనే ఇతనికి విపరీతమైన కోపం వచ్చింది. కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న పడవలో ఉన్న వ్యక్తిని పచ్చి బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. కళ్ళు కనబడటం లేదా? అంత పెద్ద పడవను ఎలా పడితే అలా నడుపుతావా? నీకు బ్రెయిన్ ఉందా లేదా? అని ఆవేశంతో ఊగిపోయాడు. పొగమంచు ఎక్కువగా ఉండటం వల్ల ఎదురుగా ఉన్న పడవలో ఎవరున్నారో అతనికి సరిగ్గా కనిపించలేదు. పడవ దగ్గరకు రాగానే చూశాడు. ఆ ఎదురుగా వచ్చిన పడవలో ఎవరూ లేరు. అది కేవలం ఒక ఖాళీ పడవ. ప్రవాహవేగానికి కొట్టుకువచ్చి ఇతని పడవను ఢీకొట్టింది. ఆ పడవ ఖాళీగా ఉందని తెలియగానే ఆ వ్యక్తి కోపమంతా ఒక్క క్షణంలో మాయమైపోయింది. సిగ్గుపడి సైలెంటైపోయాడు. ఇప్పుడు ఆలోచించండి, ఒక నిమిషం క్రితం అతనికంత కోపం ఎందుకు వచ్చింది? ఆ పడవను ఎవరో కావాలనే నడుపుతున్నారని అనుకున్నాడు కాబట్టి. అందులో ఎవరూ లేరని తెలియగానే కోపం పోయింది. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది, ఈ ప్రపంచంలో మిమ్మల్ని విమర్శించేవాళ్ళు, జడ్జి చేసేవాళ్ళు, నీతులు చెప్పేవాళ్ళు అందరూ ఈ ఖాళీ పడవలాంటి వాళ్లే. వాళ్ల మనసులు అజ్ఞానంతో, నెగిటివిటీతో, అసంతృప్తితో నిండిపోయి ఉంటాయి. వాళ్లకు వాళ్ల జీవితం మీద కంట్రోల్ లేక ఆ ఫ్రస్ట్రేషన్ని మీమీద చూపిస్తుంటారు. వాళ్లు మిమ్మల్ని విమర్శించినప్పుడు అది వాళ్ల క్యారెక్టర్ని తెలియజేస్తుందే తప్ప మీ క్యారెక్టర్ని కాదు. మీమీద అరిచే ప్రతి వ్యక్తిని ఒక ఖాళీ పడవలాగా చూడటం నేర్చుకోండి. అప్పుడు మీకు వాళ్లమీద కోపం రాదు, జాలివేస్తుంది. ఎప్పుడైతే మీరు ఇతరుల మాటలకు వ్యక్తిగతంగా రియాక్ట్ అవ్వడం మానేస్తారో అప్పుడే మీరు ఎవ్వర్నీ పట్టించుకోకుండా బ్రతకడం నేర్చుకున్నట్టు. అందుకే మిత్రమా, సమాజం ఏమనుకుంటుంది అనే జబ్బు నుండి బయటకు రండి. ఎవరికో ఏదో నిరూపించాలని బ్రతకకండి. మీ సంతోషం, మీ లక్ష్యం, మీ జీవితం. ఇది మీ ప్రయాణం. బుద్ధుడు చెప్పినట్టు మీకోసం ఇవ్వబడని బహుమతిని స్వీకరించకండి. గతాన్ని మోయకండి. విమర్శించే ప్రతి వ్యక్తిని ఖాళీ పడవలా చూడండి. అప్పుడు ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపే శక్తి ఎవరికీ ఉండదు.